హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అప్పు స్పెషల్స్. ఈరోజు వీడియోలో అమ్మవారి ఫేస్ డెకరేషన్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. రాబోయే శ్రావణ శుక్రవారం కదండి. సో నా పూజ కోసం మా ఇంట్లో అమ్మవారిని ఇలా డెకరేట్ చేసుకున్నాను. ఈ డెకరేషన్ కోసం 8 ఇంచెస్లో ఉన్న అమ్మవారి ఫేస్ తీసుకున్నాను. ఇక్కడ అమ్మవారి ఇయర్ రింగ్స్ కలర్స్తో డిజైన్ చేసి ఉంది కదా, నేను దాన్ని బ్లాక్ కలర్తో ఫుల్గా క్లోజ్ చేసేస్తాను. ఎందుకంటే హెయిర్లా కనిపించడం కోసం. ఇయర్ రింగ్స్ కూడా స్టోన్లోనే సెట్ చేస్తాను. తర్వాత ఆ బ్లాక్ కలర్ మీద మనం ఏ ఇయర్ రింగ్స్ పెట్టినా బాగా కనిపిస్తుంది. ఈ పక్క కూడా బ్లాక్ కలర్తో క్లోజ్ చేసేస్తున్నాను. ఇప్పుడు హెయిర్ ఉన్నట్టుగానే ఉంది సేమ్. ఐబ్రోస్ కూడా మస్కరాతో డార్క్ చేస్తున్నాను. లైట్గా ఉంది బాగా. ఐబ్రోస్ డార్క్ ఉంటేనే లుక్ బాగా కనిపిస్తుంది. చెవి దగ్గర కళ్ళ దగ్గర రెడ్ కలర్ గీతలు ఉన్నాయి. అవి ఎల్లో పెయింట్తో క్లోజ్ చేసేస్తున్నాను. ఆ రెడ్ కలర్ గీతలు క్లోజ్ చేస్తేనే లుక్ బాగుంది. రెండో పక్క కూడా అలాగే క్లోజ్ చేసేస్తున్నాను పెయింట్తో. కాటుక కూడా మస్కరాతో డార్క్ చేస్తున్నాను. అమ్మవారి కళ్ళు ఎప్పుడు పెద్దవిగా ఉంటేనే లుక్ బాగుంటుంది. కాటుక పెయింట్ కన్నా మస్కరాతోనే బాగా వస్తుంది లైన్. బ్లాక్ కలర్ పెయింట్ హెయిర్కి మాత్రమే యూస్ చేశాను. కళ్ళకి ఐబ్రోస్కి మస్కరాతోనే డార్క్ చేశాను. ఇప్పుడు అమ్మవారి కిరీటం డిజైన్ చేసుకుందాం. దానికోసం కొన్ని స్టోన్ లైన్స్, కలర్ బాల్ చైన్స్, స్టోన్స్, ఫ్రేమ్స్, గ్రీన్ స్టోన్స్, రెడ్ స్టోన్స్ డైరెక్ట్గా కిరీటం పైన గమ్ చేస్తున్నాను. త్రీ ఫోర్ లైన్స్ ఒకసారి గమ్ చేస్తున్నాను. కాస్త డ్రై అయిన తర్వాత 1-2 మినిట్స్ ఆగి అప్పుడు స్టోన్ లైన్ సెట్ చేసుకోవాలి. గమ్ పెట్టిన వెంటనే స్టోన్ సెట్ చేస్తే లుక్ పాడవుతుంది. ఒక లైన్ స్టోన్ లైన్, ఒక లైన్ స్కై బ్లూ బాల్ చైన్, ఒక లైన్ స్టోన్ లైన్, ఒక లైన్ గ్రీన్ బాల్ చైన్. తర్వాత గ్రీన్ కలర్ స్టోన్ ఒకటి మిడిల్లో సెట్ చేశాను. ఆ స్టోన్ చుట్టూ గమ్ వేసి ఒక స్టోన్ లైన్ వేశాను. తర్వాత స్కై బ్లూ కలర్ బాల్ చైన్ ఒక లైన్ వేశాను. మళ్ళీ ఒక లైన్ స్టోన్ లైన్ వేశాను దాని చుట్టూ కూడా. తర్వాత రెడ్ స్టోన్స్తో మొత్తం రౌండ్ అంతా కూడా ఒక లీఫ్ లాగా డిజైన్ చేస్తున్నాను. ఆ రెడ్ స్టోన్స్ చుట్టూ స్టోన్ లైన్ 2 లైన్స్ వేశాను. సైడ్ డిజైన్ కోసం గ్రీన్ కలర్ స్టోన్సే యూస్ చేస్తున్నాను. మరో పక్క కూడా గ్రీన్ కలర్ స్టోన్సే వాడుతున్నాను. గ్రీన్ స్టోన్ చుట్టూ 2 లైన్స్ స్టోన్ లైన్ వేశాను. గమ్ డ్రై అయిన తర్వాత స్టోన్ లుక్ అనేది బాగా కనిపిస్తుంది. తర్వాత 2 లైన్స్ వైట్ స్టోన్స్ వేసాను. దాని చుట్టూ బాల్ చైన్ వేస్తున్నాను, గ్రీన్ స్కై బ్లూ కూడా.
కలర్ బాల్ చైన్స్ కనిపించడం కోసం మళ్ళీ స్టోన్ లైన్ వేస్తున్నాను. గ్రీన్ అండ్ స్కై బ్లూ మధ్యలో రెడ్ స్టోన్స్ వేస్తున్నాను. మిడిల్ గ్యాప్లో మొత్తం వైట్ స్టోనే వేసేసాను. సైడ్ డిజైన్ కవర్ చేయడం కోసం ఒక వైట్ స్టోన్ ఒక రెడ్ స్టోన్ వేస్తున్నాను. మొత్తం ఫుల్గా వైట్ అండ్ రెడ్ స్టోన్స్తోనే ఫిల్ చేసేసాను. పైన ఈ గ్యాప్లో గ్రీన్ అండ్ వైట్ కాంబినేషన్లో స్టోన్స్ వేస్తున్నాను. గ్రీన్ స్టోన్స్ మధ్యలో స్టోన్ లైన్ వేస్తున్నాను. సేమ్ కింద ఎలా రెడ్ స్టోన్ లైన్ ఉందో అలానే పైన కూడా రెడ్ స్టోన్ లైనే వేస్తున్నాను. పైన ఫ్లవర్ పెట్టుకోవడానికి ఒక రింగ్లా ఉంది. దాన్ని నా దగ్గర ఉన్న స్టోన్తో కవర్ చేసేసాను. మిగిలిన గ్యాప్లో స్టోన్ లైన్ రెడ్ స్టోన్తో ఫుల్ చేసేసాను. అమ్మవారి కిరీటం ఈ విధంగా డిజైన్ చేశాను. చాలా బాగుంది. ఇప్పుడు జ్యువెలరీ సెట్ చేసేసుకుందాం. ఇప్పుడు అమ్మవారికి ముక్కెర పెడదాం. అది ఎలా డిజైన్ చేస్తున్నానో చూడండి. చిన్న సైజు ఒక లింక్ తీసుకున్నాను. దాని చుట్టూ గమ్ వేసేసి స్టోన్ లైన్ వేసాను. గమ్ డ్రై అయిన తర్వాత మరో స్టోన్ లైన్ వేసాను దాని చుట్టూనే. ఇప్పుడు అమ్మవారి ముక్కెర సెట్ చేసేసుకుందాం. లైట్గా గమ్ పెట్టి ముక్కెర పెట్టేసుకోవడమే. దానికి సపోర్ట్ లేక కాస్త ఊగుతుంది, కానీ 2-3 మినిట్స్ అలా పట్టుకుంటే స్టిక్ అయిపోయింది. ఆ ముక్కెరకే మళ్ళీ స్టోన్ లైన్ వేసి చైన్లా పెట్టాను. చాలా బాగుంది. అమ్మవారికి స్టిక్కర్ కూడా స్టోన్లోనే తీసుకున్నాను. అలానే పాపిడి బిళ్ళ కూడా సెట్ చేసుకున్నాను వైట్ అండ్ రెడ్ స్టోన్లో. ఇప్పుడు ఇయర్ రింగ్స్ పెట్టుకుందాం. నా దగ్గర ఉన్నవే పెట్టేస్తున్నాను. స్కై బ్లూ అండ్ వైట్ కాంబినేషన్లో ఉంది, అవే పెట్టేస్తున్నాను. ఈ ఇయర్ రింగ్స్కి మ్యాచింగ్గా మ్యాటిల్ కూడా సెట్ చేసేసుకుందాము. అవి స్టోన్ లైన్లోనే డిజైన్ చేస్తున్నాను. 2 లైన్స్ స్టోన్ లైన్ వేసేసాను. అమ్మవారిని ఈ విధంగా రెడీ చేశాను. చాలా బాగున్నారు. ఇంకా ఫైనల్గా లాస్ట్లో చిన్న దిష్టి చుక్క కూడా పెట్టేస్తున్నాను మస్కరాతోనే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అప్పుడే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్గా వస్తుంది. థ్యాంక్ యూ వాచింగ్.